ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, పాలు కల్తీ, పళ్ళు కల్తీ, సబ్బులు, షాంపూలు, పేస్టులు, చాక్లెట్లు, బిస్కెట్లు, చక్కెర, షాపత్తా, పసుపు, కారం ఒక్కటేంది కాదేది కల్తీకి అనర్హం అన్నట్లే నడుస్తుంది నిన్నయాల జమానా. అయితే అసొంటి కల్తీ మాల్ను ఎట్లా గుర్తుపట్టాలి, ఏం కథ అన్న ముచ్చట చాలా మందికి తెలిసి ఉండదు. అందుకే మీకు చూపిద్దామనే శాంపుల్ గా కొన్ని ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఆలస్యం చేయకుండా ఎట్లా గుర్తుపట్టాలో చూడరు దబ్బున. ఇంట్లో వాడే నిత్యావసర సరుకులు కల్తీయా కావా అనేది ఎట్లా గుర్తుపట్టడంలో చెప్పిరు మన ఫుడ్ ఆఫీసర్లు. పట్టణంలోనికి కార్యంలో కారం పొడి, పసుపు, కందిపప్పు, పాలు, చాపత్త ఏది కల్తీది ఏది అసలుది అనే ముచ్చట్లను కండ్ల కట్టినట్టు చూపించిర్రు. మొదలు కారం పొడి కాంచి చాలు చేద్దాం. గిడ శంషతోని గాజు గిలాసులు పోస్తాడు చూడు, అది అసలైన కారం పొడి. దాని ముంగట ఇంకో గిన్నెల ఎర్రగా అవపడుతుంది చూడు, అది ఇటుక పొడి వేసి తయారు చేసిన కారం పొడి. ఇక రెండింటిని 2 గిలాసుల తీసుకురు కదా, ఇక ఎట్లా గుర్తుపట్టాలో చూద్దాం. అదే ఇఫ్ యూ మిక్స్ విత్ వాటర్ బ్రిక్ పౌడర్ కింద పోతుంది, హెవీనెస్. అండ్ మిర్చి పౌడర్ విల్ బి యూనిఫామ్ గా ఉంటుంది. దాంట్లో కలర్ కూడా వచ్చింది కదా, కలర్ కూడా వస్తుంది కలర్ ఉంటే. చూసిరా, సారు పట్టుకున్న గిలాసుల పొడి కిందికి చేరింది కదా, అది కల్తీది. మేడం పట్టుకున్న గిలాసుల పొడి సమానంగా అవపడుతుంది చూడు, అది ఒరిజినల్. ఇక అట్లనే పసుపు, ఫస్ట్ గిలాసులు వేస్తుంది చూడు, అది నిజమైన పసుపు. దాని ముంగట ఇంకో గింజలు ఉంది కదా, అది పిండితోని చేసిన కల్తీ పసుపు. చూడు ఇక ఏది కల్తీదో ఏది అసలుదో. రెండు సేమ్ అయినాయి. అది ఇంకా పసుపు ఇంకా మిక్స్ కాలేదు కొంచెం. ఇప్పుడు మనం చూస్తున్నాం పసుపుకు సంబంధించి 2 ఉన్నాయి. రెండింటిని, ఒకటి ఒరిజినల్, ఒకటి నార్మల్ది. చూసిరా, పచ్చగా పసుపు రంగులకు మారింది కదా, ఇది అసలైన పసుపు. ఇంకో గిలాసుల కర్రెగా వేరుకపోయింది కదా, అది పిండిలో అడ్డమైన కలర్ వేసి తయారు చేసిన నకిలీ పసుపు. ఇక మిరియాల కథ చూస్తే గిలాసుల నీళ్లు పోసి చెక్కింగ్ చేస్తారు కదా, అందులో అడుగులో ఉన్నాయి అసలైన మిరియాలు, పైన తేలినాయి అల్క తక్కువై. అట్లనే బఠానీ గింజలు నీళ్ళలో పోసి కడిగితే రంగు మారలేదనుకో, అది ఒరిజినల్. రంగు మారితే డూప్లికేటు. ఇక అటు వెనుక మొరంగడల సంగతి. తడిపత్తి తీసుకొని వాటి మీద గట్టిగా రుద్దితే పత్తి రంగు మారిందనుకో, అది డూప్లికేటు. రంగు మారకుంటే ఒరిజినల్ అని చెప్పుకొస్తుర్రు. అంతేకాదు, పిల్లలకు పాయిరంగా నూనెలో ఏం చిచ్చే బుర్రలు, అప్పలు, పాపడాలు అసంటి ఏవైనా సరే రంగు కొట్టొచ్చినట్టు కనబడితే అవి అసలే కొనొద్దని చెప్తుర్రు. అట్లనే అగ్గసొగ్గలు వస్తున్నాయని చెప్పి లూజ్ మాల్ ఏది కొనొద్దు. కొన్న పాకెట్ ఎంత దబ్బిన డేట్ దాటిపోయే మోకుంటే అది అంత మంచిదని చెప్పుకొస్తుర్రు. ఇక బెల్లం చూడరే, తెల్లగా అవపడుతుంది కదా, ఇది అసలైన బెల్లం. జరంత రంగు మారి అవపడుతుంది చూడు, ఇది కల్తీ బెల్లం. అది ఉడిచింది కదా, ఇప్పుడు చాపత్త. కింద పోసిన చాపత్తల నీళ్ళ సుక్క పోయంగానే వెంటనే రంగు మారింది కదా, ఇది కల్తీది. దాని పక్క పొంటే ఏసుండి రంగు మారలేదు చూడు, అది అసలు చాపత్త. ఈడికే ఒడవలే, కమ్మ కనిపించే కందిపప్పు కథ కింద చూద్దాం. లో గ్రేడ్ పప్పులు ఉంటాయి కదా, దాన్ని షైన్ చేయడం కోసం పప్పులలో కలర్ కలుపుతుంటారు. ఇది ఫిజికల్గా, ఇది జనరల్గా కొంచెం ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. మనం పప్పు అనేది గ్లాస్లో కానీ బౌల్లో కానీ కొంచెం వేసేసి డిస్టిల్ వాటర్, లైక్ అంటే నార్మల్ వాటర్, ట్యాప్ వాటర్ ఏదైనా వాటర్ వేసేసి చూసారనుకోండి, ఇలా కలర్ తేలింది అనుకోండి, కలర్ ఉన్నట్లు. ఇలా మనకు కలర్ లేకపోతే ఇలా వైట్ వచ్చేస్తుంది అనమాట, వాటర్, నార్మల్ వాటర్ లాగా. ఇది ఇంట్లో సింపుల్గా టెస్ట్ చేసుకోవచ్చు. చూసిరా, ఎసొంటి రంగు లేని అసలు పప్పు, పచ్చగా రంగు మారితే దొంగ పప్పు అన్నట్లు ఈ పప్పుల సుత 2-3 రకాలు ఉన్నాయి. అందులో కల్తీ పప్పుని ఎట్లా గుర్తుపట్టంలో చూడురే. ఇది కందిపప్పు చూస్తే మీకు ఇట్లా రౌండ్ ఇలా ఉన్నాయి కదా, ఇది చూస్తే ఇట్లా రెక్టాంగిల్, స్క్వేర్ షేప్, షార్ప్ ఎడ్జెస్, కొంచెం పల్స్గా ఇలా ఉన్నాయి కాబట్టి ఇది కేసరి దాల్. ఇది ఎక్కువ తినడం వల్ల పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కందిపప్పులో అది కలిపేసి యాడ్ చేసి అమ్మేస్తూ ఉంటారు. ఎంత మోసం జరుగుతుందో కదా. అందుకే కొనే ముంగట 1-2 మాటలు చూసుకొని కొనురి. బగ్గ రంగవు పడ్డ వస్తువులు అసలు ఏది వనకొరి, అవి తింటే అడ్డమైన క్యాన్సర్ అసంటి రోగాలు వచ్చే మోకుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. తస్మాత్ జాగ్రత్త మరి.